తన చుట్టూ గుమిగూడిన కోళ్లకు గింజలు వేస్తూ కనిపిస్తున్న ఇతని పేరు పాట్కుట్వార్ రాజు. ఇతను వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ ఉపాధిని పొందుతున్నాడు. అయితే ఇతనికి కోళ్ల పెంపకంపై ఆసక్తి ఉండటంతో ఇంటి ఆవరణలోనే తనకు ఉన్న కొద్దిపాటి స్థలంలో కోళ్ల పెంపకాన్ని చేపట్టాడు. ఇంటి ఆవరణలో షెడ్డు, బాక్సులను ఏర్పాటు చేశాడు. ఉదయం కాగానే వాటిని వదిలిపెడతాడు. తిరిగి సాయంత్రం కాగానే అవి గూటికి చేరుతాయి. రాజు కూడా ఈ కోళ్ల కోసం ప్రత్యేకంగా గోధుమలు, జొన్నలు, బియ్యం గింజలను దాణాగా అందిస్తుంటాడు. రాజు పెంచుతున్న ఈ కోళ్లలో ఎక్కువగా దేశవాళీ కోళ్లు మాత్రమే ఉన్నాయి. ఇంకా అసిల్, అబ్రాస్, ప్యారెట్ బీక్, గిరిరాజా తదితర రకాల కోళ్లు ఉన్నాయి. రాజు తనకు ఉన్న ఆసక్తి మేరకు మహారాష్ట్రలోని ఇంగన్ ఘాట్ తదితర ప్రాంతాల నుండి ప్రత్యేక రకాలను ఎంపిక చేసుకుని తీసుకొచ్చి పెంచుతున్నాడు. వాటిని విక్రయిస్తూ ఆదాయం కూడా పొందుతున్నాడు. వందల రూపాయల నుండి వేల రూపాయల వరకు ధర పలికే కోళ్లు అతని వద్ద ఉన్నాయి. కాగా అతని వద్ద ఉన్న ప్యారెట్ బీక్ రకం కోడి ఒక్కటి 4,000 రూపాయల ధర పలుకుతోందని, అబ్రాస్ రకం కోడి 4 నెలల పక్షి 3,000 రూపాయల ధర పలుకుతోందని, అసిల్ రకం కోళ్లు ఒక్కోటి 2 నుంచి 2,500 రూపాయల ధర పలుకుతోందని లోకల్ 18తో చెప్పారు. నా దగ్గర అసిల్, అబ్రాస్, గిరిరాజా వంటి కోళ్లను పెంపకం చేస్తున్నాను. నేను సహజ సిద్ధంగా పొదుగుతో పిల్లలు తీపిస్తాము. అదేవిధంగా ఇంక్యుబేటర్తో కూడా పిల్లలను తీయడం జరుగుతుంది. అబ్రాస్ వచ్చేసి 3,000 ఈచ్ 4 months బడిది ఉంటుంది పిల్లది రేటు. అసిల్ వచ్చేసి 2,000 నుంచి 2,500 వరకు ఉంటుంది 4 months బడు. సహజ సిద్ధంగా న్యాచురల్గా ఫ్రీ రేంజ్లో పెంచడం జరుగుతుంది. వీటికి గోధుమలు, జొన్నలు, బియ్యపు తవుడు వాటిని వేయడం జరుగుతుంది. ఇంటి దగ్గరనే పెరటి కోళ్ళ మాదిరిగా మేము పెంచడం జరుగుతుంది సహజ సిద్ధంగా.